హలో అండి, 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో సెకండ్ డే. మరి ఈరోజు నా వెయిట్ ఎంతో చూసేద్దామా? నేనైతే 58.85 ఉన్నాను, విచ్ ఇస్ నిన్న 59.35, ఈరోజు 58.85, విచ్ ఇస్ 500 grams డిఫరెన్స్. అది వచ్చి వెయిట్ లాస్ అనుకోను, వాటర్ లాస్ అయి ఉండొచ్చు. మరి అలాంటప్పుడు రోజు చూసుకోవడం ఎందుకు అనుకుంటున్నారా? అదొక మోటివేషన్. ఆ 500 grams నిజంగా వెయిట్ తగ్గుంటానేమో అన్న మోటివేషన్. మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఆమ్లా జ్యూస్ తాగాను. యాక్చువల్గా నాకు హెయిర్ లాస్ కూడా ఉంది చాలా, సో అది కూడా కంట్రోల్ చేద్దాము, డైటింగ్ కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగానే ఆమ్లా జ్యూస్. బట్ ఇది కొంచెం వగరుగా పుల్ల పుల్లగా మసాలా మజ్జిగలాగుంది. టేస్ట్ అయితే బాగానే ఉంది, బట్ కొంచెం కష్టం తాగడం, కానీ తాగేయాల్సిందే. ఈ ఆమ్లా జ్యూస్ రెసిపీ 30 డేస్ ఛాలెంజ్ అయిన తర్వాత మీలో ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను రెసిపీ షేర్ చేస్తాను. మరి బ్రేక్ఫాస్ట్కి వస్తే గుగ్గుళ్ళు, ముడిశనగలు, వేరుశనగ పప్పు, పచ్చిపైరు అన్నిటిని నైట్ సోక్ చేసుకున్నాను. మార్నింగ్ కొంచెం బాయిల్ చేసుకుని కొంచెం ఆనియన్, టొమాటో, కీర దోసకాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్తో సర్వ్ చేసేసుకున్నాను. యాక్చువల్గా తినగలమా అని అనుకుంటాం, కానీ చాలా టేస్టీగా ఉంది అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంది. మీకు నచ్చితే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక లంచ్ విషయానికి వస్తే 1 కప్ రైస్, గోబీ చికెన్ అనమాట ఈరోజు స్పెషల్, అండ్ పాలకూర పప్పు, అండ్ ఫైబర్ కోసం కీర దోసకాయ. డైట్ చేసేటప్పుడు ఎక్కువగా వెజిటేబుల్స్, ఆకుకూరలు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఈ డైట్ వల్లనో ఏమో తెలీదు, చాలా తలనొప్పిగా ఉంటుంది. అంటే వాటర్ కంటెంట్ తక్కువ అయి ఉండొచ్చు, లేదా కార్బ్స్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, లేదా కెఫైన్ తక్కువ అయి ఉండొచ్చు. సో నేను కాఫీ అవాయిడ్ చేయలేకపోయాను. కొంచెం స్ట్రాంగ్గా కొంచెం షుగర్తో కాఫీ అయితే తాగేశాను. ఇక నైట్ డిన్నర్ ఏమో అదే చికెన్ గ్రేవీ, ఒక రాగి దోశ, కొంచెం కీర. సక్సెస్ఫుల్గా సెకండ్ డే కూడా కంప్లీట్ చేశాను. మీలో ఎంతమంది నాలాగే 30 డేస్ ఛాలెంజ్ తీసుకున్నారో కమెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.